75 plus entrepreneurs. Student exchange program, internship abroad. KL, deemed to be university. తిరుపతి నియోజకవర్గంలో ఈరోజు ఒక మరోరాని రోజు. మీకు అందరికీ కూడా తెలిసిందే, గత వారం 10 రోజులుగా ఎన్నో పరిణామాలు చోటు చేసుకున్నాయి. అవన్నిటిని కూడా అధిగమించి జనసేన, తెలుగుదేశం, బీజేపీ మహాకూటమి అభ్యర్థిగా, జనసేన తరపున అభ్యర్థిగా తిరుపతి నియోజకవర్గానికి జనసేన అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారు నియమించడం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్యంగా తిరుపతి నియోజకవర్గ సోదరులు, సోదరీమణులు, మాజీ ఎమ్మెల్యే, ప్రస్తుత తిరుపతి నియోజకవర్గ ఇన్ఛార్జ్, అదేవిధంగా జనసేన జిల్లా అధ్యక్షులు, జనసేన అధ్యక్షులు సోదరులు హరిప్రసాద్ గారు, దంపూరి భాస్కర్ గారు, కృష్ణ యాదవ్ గారు, బుల్లెట్ రమణ గారు, తిరుపతి నియోజకవర్గ అబ్జర్వర్ చిట్టిబాబు గారు, తిరుపతి నియోజకవర్గ పట్టణ కన్వీనర్ చిన్నబాబు గారు, ఈ కార్యక్రమానికి విచ్చేసిన 50 డివిజన్ల నుంచి ఇన్ఛార్జీలు, తెలుగుదేశం పార్టీ నాయకులు, ముఖ్యంగా మహిళా సోదరులు, యువకులు, పాత్రికేయులకు అందరికీ కూడా పేరు పేరున హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటూ, ముఖ్యంగా ఈ మహాకూటమి ఎందుకు రాష్ట్రానికి అవసరమైందనేది కూడా మన సోదరిమణి సుగుణమ్మ గారు నిజంగా చెప్పడం జరిగింది. ఇప్పుడున్న వైసీపీ దుర్మార్గపు పాలన అంతం చేయాలనుకుంటే మహాకూటమి అవసరమని గుర్తించి అనుభవశాలి అయిన చంద్రబాబు గారు అదేవిధంగా అధికారం చేపట్టాలని, యువతకు, మహిళలకు, ఆంధ్ర రాష్ట్రానికి మంచి జరగాలని జనసేన నాయకులు గౌరవ పవన్ కళ్యాణ్ గారు వీరందరూ కూడా ఒక కంకణము కట్టుకొని ప్రపంచ దేశాల్లో అగ్రదేశంగా నిలుపుతున్న మోదీ గారి నాయకత్వాన్ని కూడా తీసుకొని వచ్చి ఈ 5 సంవత్సరాల్లో కుంటుపడిన, గాడి తప్పిన పరిపాలనను గాడిలో పెట్టాలని, దీనికి సమర్థుడు మోదీ గారు, చంద్రబాబు గారు అని గుర్తించి అహర్నిశలు కష్టపడి కష్టము కాలంలో ఉన్న ఆంధ్ర రాష్ట్రాన్ని నేనున్నాను, ఒక సైనికుడిగా ఉన్నాను, జనసేన అధిపతిగా ఉన్నాననేసి ముందుకు నిలిచి 3 పార్టీల్ని జతకట్టి ఆంధ్ర రాష్ట్రాన్ని ముందుకు తీసుకెళ్లాలనే ఒక ఆలోచనతో ఈ మహాకూటమి ఏర్పాటు జరగడం తెలిసిన విషయం. మీకు అందరికీ కూడా తెలుసు, ఈ గత 5 సంవత్సరాల్లో ఈ దుర్మార్గపు అవినీతి, అక్రమాల పాలన, అవినీతిని అంతం చేయాలని మేమంతా కూడా 5 సంవత్సరాలు అసెంబ్లీలో ఉన్నాం, చూసాము. అసెంబ్లీలో ఏమి జరిగింది 5 సంవత్సరాల కాలంలో, ఎలా ఇబ్బంది పెట్టించారు ప్రతిపక్షాలను కూడా కళ్ళారా చూసిన రోజులు ఉన్నాయి. ఆ రోజు ఒక్కరోజు ఆఖరికి చంద్రబాబు నాయుడు గారి పైన, వాళ్ళ సతీమణి గారి పైన ఇంకా ఎన్నో అభియోగాలు కూడా మోపి చంద్రబాబు నాయుడు గారు కంట తడిపెట్టుకొని ఈ రాక్షస సభలో నేను అడుగు పెట్టను, మరలా ఎమ్మెల్యేగా గెలిచి ముఖ్యమంత్రిగా వచ్చిన రోజే ఈ శాసనసభలో అడుగు పెడతాననేసి ఆ రోజు శపథం చేసి 2 సంవత్సరాల ముందు బయట రావడం తెలిసిన విషయం. అందులో భాగంగానే ఇప్పుడు మహాకూటమిలో చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అవడం తథ్యం. ఆంధ్ర రాష్ట్రం ఎదురు చూస్తూ ఉంది. ఒక అనుభవశాలి ఉమ్మడి ఆంధ్ర రాష్ట్రాన్ని ఎలా అభివృద్ధి చేశారు, ఇక్కడ 3-4 సంవత్సరాల కాలంలో ఆంధ్ర రాష్ట్రాన్ని ఎలా అభివృద్ధికి ముందుకు తీసుకొచ్చారు,
అవన్నీ కుంటుపడాయి. అవన్నిటినీ ముందుకు తీసుకెళ్ళి ఉమ్మడి రాష్ట్రంలో హైదరాబాద్ పట్టణం ఎలా తయారైందో అదేవిధంగా ఆంధ్ర రాష్ట్రంలో అమరావతిని కూడా అభివృద్ధి చేయాలనే ఒక ముఖ్య ఉద్దేశంతో శపథం చేయడం జరిగింది. అది కళలో నెరవేరుతున్నాయి. అవి నెరవేరాలనుకుంటే ఎన్నో ఈ 5 సంవత్సరాల కాలంలో తెలుగుదేశం పార్టీ నాయకులు, జనసేన నాయకులు, బీజేపీ నాయకులు ఎన్నో పోరాటాలు కూడా వైసీపీ ప్రభుత్వం పైన చేయడం తెలిసిన విషయం. ఏది ఏమైనా 3 పార్టీలు కలిశాయి. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని బంగాళాఖాతంలోకి తోయడం, నెట్టడం, అంతం చేయడమే ధ్యేయంగా 3 పార్టీలు కలిసి పనిచేస్తాయి. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు అవడం తథ్యమనేసి కూడా మరొకసారి తెలియజేసుకుంటూ, తిరుపతి పట్టణంలో తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జ్ సుగుణమ్మ గారు, అదేవిధంగా సుగుణమ్మతో పాటు క్లస్టర్ ఇన్ఛార్జీలు, డివిజన్ ఇన్ఛార్జీలు, మహిళా సోదరులు, యువకులందరూ కూడా ఎన్నో పోరాటాలు 5 సంవత్సరాల్లో ఇక్కడ దుర్మార్గపు పాలన సాగిస్తున్న ప్రస్తుత ఎమ్మెల్యే భూమన కరుణాకర్ రెడ్డి, అదేవిధంగా వాళ్ళ తనయుడు అభినయ్ రెడ్డి ఇప్పుడు ఎమ్మెల్యే అభ్యర్థి, అతను ఒక మున్సిపల్ డిప్యూటీ మేయర్గా మున్సిపల్ మేయర్ అధికారాలన్నీ కూడా తీసుకొని మున్సిపాలిటీలో ఉన్న నిధులన్నీ తన సొంత పనుల కోసం ఉపయోగించుకొని కొంతమందికి లబ్ధి చేకూరి చాలామందికి లబ్ధి చేకూర్చకుండా చేసి రోడ్ల విస్తరణలో భాగంగా ఇంటి జాగాలు కోల్పోయిన, షాపింగ్ కాంప్లెక్స్లు కోల్పోయిన యజమానులకు నష్టపరిహారం చెల్లించకుండా, టీడీఆర్ బాండ్లు ఇవ్వకుండా, కొంతమందికి ఇచ్చి కొంతమందికి ఇవ్వకుండా, అది కూడా ఇచ్చింది కూడా కొంత ఇచ్చి కొంత తన సంస్థకి జోబిలోకి వేసుకుని ఇటువంటివి ఎన్నో దురాక్రమణలు జరగడం తెలిసిందే. ఖచ్చితంగా కూడా అవన్నిటిని కూడా కక్కించి ఎవరికైతే నష్టపోయారో భవన యజమానులు వారందరికీ కూడా పరిహారం చెల్లించే కార్యక్రమం ఉమ్మడి పార్టీలు అందరూ కలిసి, తెలుగుదేశం, జనసేన, బీజేపీ కలిసి నిజమైన నష్టదారులకు అందిస్తామనేసి కూడా తెలియజేసుకుంటూ, రెండోది ఈ గంజాయి వ్యాపారం ఒక ఆధ్యాత్మిక నగరం తిరుపతి పట్టణం, ఏడుకొండల వెంకటేశ్వర స్వామి కొలువైన స్థలం. ప్రపంచ దేశాల్లో ఏడుకొండల వెంకటేశ్వర స్వామి ఆలయం దీనికి ఉన్న ప్రతిష్టత నంబర్ 1 అగ్రస్థానంలో ఉంది. ఇటువంటి పుణ్యక్షేత్రంలో ఇటువంటి అరాచకాలు, ఇటువంటి వ్యాపారాలు ఇవన్నిటిని కూడా అరికట్టి రోజుకు వేలాది మంది, 1,00,000 మంది జనాభాలు వెంకటేశ్వర స్వామి దర్శనాల కోసం వస్తున్నారు. వారందరికీ కూడా ఎటువంటి ఇబ్బందులు లేకుండా తిరుపతి పట్టణాన్ని ఆధ్యాత్మిక నగరంగా తీర్చిదిద్దుదాము. ఇంకా అభివృద్ధి పనుల్లో కూడా 50 డివిజన్ల క్లస్టర్ ఇన్ఛార్జీలు, తిరుపతి నియోజకవర్గ ఇన్ఛార్జి గారి సహకారంతో ప్రతి ఒక్క డివిజన్ కూడా అన్ని రంగాల్లో అభివృద్ధి పరిచి అందరికీ అందుబాటులో ఉండి, ముఖ్యంగా జనసేన అధ్యక్షులు గౌరవనీయులు పవన్ కళ్యాణ్ గారి ఆశయ సాధనలను ఖచ్చితంగా నెరవేర్చి అందరి అనుభవాలు తీసుకొని తిరుపతి పట్టణాన్ని సర్వసుందరంగా తీర్చిదిద్ది అరాచకాలను పారద్రోలి తిరుపతి పట్టణంలో కూటమి అభ్యర్థుల సహకారంతో జనసేన పార్టీ అభ్యర్థి అయిన నా ఆరణి శ్రీనివాసులైన నేను, మీరందరూ కూడా గాజు గ్లాసు గుర్తుకు ఓటేసి గెలిపించాలనేసి కూడా చేతులెత్తి నమస్కరిస్తూ, నా వంతు సహాయ సహకారాలు ఎప్పటికీ పనిచేసిన తెలుగుదేశం పార్టీ, ఇంతకుముందు 40 ఏళ్ళుగా కష్టపడిన తెలుగుదేశం పార్టీ నాయకుల్ని మర్చిపోను. వాళ్ళందరినీ కూడా గుండెల్లో పెట్టుకొని ఇబ్బంది లేకుండా చేయగలిగే అనుభవం నాకుంది. తెలుగుదేశం పార్టీలో జిల్లా అధ్యక్షుడిగా, ప్రజారాజ్యం పార్టీలో జిల్లా అధ్యక్షుడిగా, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో జిల్లా అధ్యక్షుడిగా
చేసిన అనుభవం జిల్లాలో ఎక్కువ ఉంది. తిరుపతి పట్టణం ముఖ్యంగా మన స్వర్గీయ వెంకటరమణ అన్నగారుతో మంచి అనుభవం ఉంది. అక్కగారితో కూడా మాతో కుటుంబం ఖచ్చితంగా కూడా సుగుణక్క గారి ఆశీస్సులు, సూచనలు, సలహాలు తీసుకొని, అదేవిధంగా తెలుగుదేశం పార్టీలో ఉన్న నాయకుల సలహాలు, సూచనలు తీసుకొని కష్టపడిన తెలుగుదేశం పార్టీ నాయకులను, ఇంతవరకు పనిచేసిన జనసేన 10-12 సంవత్సరాలుగా జనసేన పార్టీని తిరుపతిలో జిల్లా అధ్యక్షులుగా హరిప్రసాద్ గారు భుజస్కంధాలపైన వేసుకొని 2024 సార్వత్రిక ఎన్నికలు జరగబోతున్నాయి. దానిలో భాగంగానే మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి మే 13వ తారీఖున జరగబోయేటువంటి ఎన్నికలకు మనమంతా కూడా సమాయత్తం అవుతున్నాం. దానిలో భాగంగానే మరి మహాకూటమి విజయ దిశగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మరి ప్రభుత్వం ఏర్పాటు కాబోతున్నది. అదే పంతాలో తిరుపతి నగరంలో కూడా మరి మహాకూటమిలో భాగంగా తిరుపతి నగరాన్ని మరి పొత్తుల్లో భాగంగా జనసేనకు కేటాయించడం జరిగింది. ఇది మన అందరికి కూడా మన అధినాయకుడైనటువంటి జాతీయ పార్టీ అధ్యక్షుడు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు మనకు అందరికి కూడా పిలిచి మొన్నటి రోజున చెప్పడం జరిగింది. తప్పకుండా మరి మనము గత 5 సంవత్సరాలుగా కూడా ఈ తిరుపతి నగరంలో పోరాటం చేస్తూ రానున్న ఎన్నికలకు మనమంతా కూడా మరి ఎదురు చూస్తున్నటువంటి శుభ సమయంలో మంచి సుపరిపాలన రావాలి ఈ రాష్ట్రానికి, ఈ తిరుపతి నగరానికి అని మనం యోచిస్తున్న సమయంలో మరి ఎన్నికలు రానే వచ్చాయి. 58 నెలల పోరాటానికి దాదాపు ఇంకా 50 రోజులు కూడా లేదు. మరి తప్పకుండా మనం అందరం కూడా మన రాష్ట్రము, మన తిరుపతి నగరం కూడా ఒక మంచి రోజులు వచ్చాయని భావించాల్సిన అవసరం ఎంతైనా ఉంది. కాబట్టి మరి మన అధినాయకుడి యొక్క ఆశయం మేరకు, ఆ ఆశయ సాధన కోసం చంద్రబాబు నాయుడు గారిని మరి ఏదైతే ప్రతిజ్ఞ చేసి అసెంబ్లీ నుంచి బయట వచ్చి ఈ గౌరవ సభ వీడుతున్నాను, నేను తప్పకుండా మళ్ళా నేను గౌరవ సభలో అడుగు పెట్టాలని శపథం చేశారో ఆయన శపథం నెరవేర్చే దిశగా మనం అందరం కూడా ఈ రోజున అహర్నిశలు కష్టపడుతూ మరి ఆయన చేసినటువంటి ప్రతిజ్ఞను మనము తప్పకుండా సజావు చేయాల్సిన అవసరం ఉంది. ఆయన మళ్ళా ముఖ్యమంత్రి చేసుకోవాల్సిన అవసరం మనందరిపైన ఏర్పడింది. కాబట్టి ఈ రోజున మనమంతా కూడా కష్టపడినాం, దగ్గరకు వచ్చేసాం. ఇంకా మిగిలింది 40-50 రోజులే. మరి ఇటువంటి సమయంలో తిరుపతి నగరం మరి బలమైన తెలుగుదేశం క్యాడర్ కలిగినటువంటి ఈ తిరుపతి నగరం పొత్తుల్లో భాగంగా జనసేనకు వెళ్ళడం, మరి జనసేన అభ్యర్థిగా ఆర్ఎన్ శ్రీనివాస్ గారిని ప్రకటించడం మనందరికి కూడా తెలిసిన విషయమే. ఏది ఏమైనా మనందరి ధ్యేయం ఒకటే. ఈ జనసేన, తెలుగుదేశం పార్టీ, బీజేపీ మహాకూటమిగా ఏర్పడి ఎవరైనా అభ్యర్థి సరే మనమంతా కూడా గెలుపు దిశగా పయనించి తప్పకుండా తిరుపతి నగరంలో ఏదైతే సెంటిమెంట్ ఉందో ఆ సెంటిమెంట్ను కూడా గెలిపించుకుంటూ, మహాకూటమి అభ్యర్థిని గెలిపించుకుంటూ రాష్ట్రంలో కూడా మరి పరిపాలనా దిశగా మహాకూటమి ఏర్పడిపోతుంది. దాన్ని ఏర్పరిచే భాగ్యం అంతా కూడా మనందరికీ కలిగిందంటే అది మనందరి అదృష్టం కూడా భావించి ఆ విధంగా అందరూ కూడా ముందుకు పోవాలని ప్రతి ఒక్కరికి కూడా నేను ఈ రోజున విజ్ఞప్తి చేస్తున్నాను, మరి విన్నపం చేస్తున్నాను. కాబట్టి తప్పకుండా తెలుగుదేశం క్యాడర్ అంతా కూడా ఎప్పుడూ ఒక క్రమశిక్షణతో ఉండి మరి ఏదైతే మా అధినాయకుడు ఆదేశాలు ఇచ్చారో దాన్ని తూచా తప్పకుండా మరి 100% మేమంతా కూడా దిగ్విజయంగా విజయడంకా మోగిస్తూనే ఉన్నాం. ఈ రోజున మనకు మరి క్లైమాక్స్ వచ్చింది, ఆఖరి ఘట్టం ఇది. ఈ ఆఖరి ఘట్టంలో కూడా మనం అందరము విజయం సాధించి మన అధినాయకుడికి కానుకగా ఇవ్వాలనేదే మన అందరి ధ్యేయం, ఆశయం. కాబట్టి మీరందరూ కూడా మరొకసారి మీ అందరికి కూడా ఇక్కడ ఉన్నటువంటి మరి ఇక్కడ మరి మన ఆర్ఎన్ శ్రీనివాసులు గారు వచ్చారు, నన్ను కలవడానికి వచ్చారు. మన చంద్రబాబు నాయుడు సమక్షంలో మేమంతా కూడా కలుసుకున్నాం, ఒక నిర్ణయం తీసుకున్నాం. ఆ నిర్ణయాన్ని మరి మన క్యాడర్ అంతటికి కూడా ప్రకటించాల్సిన ఆవశ్యకత ఎంతన్నా ఉంది. కాబట్టి ఈ రోజున ఈ ప్రెస్ మీట్ ద్వారా అందరికి కూడా
మరి విజ్ఞప్తి చేస్తూ అందరికి కూడా తెలియపరుస్తూ తప్పకుండా మన అడుగులంతా కూడా ఏదైతే మనం ఆశించామో ఏదైతే మనం కోరుకుంటున్నామో దాన్ని నిర్వర్తించే దిశగా దాన్ని సాధించుకునే దిశగానే మన అందరి అడుగులు కూడా ఉండాలని మీ అందరినీ కూడా కోరుకుంటూ మరి ఈ సమావేశానికి మన అభ్యర్థిగా ఆర్ఎన్ శ్రీనివాసులు గారు వచ్చారు, వారి సతీమణి సత్యవతి గారు వచ్చారు, అదేవిధంగా మన హరిప్రసాద్ గారు మన జనసేనకు జిల్లా అధ్యక్షుడిగా ఇచ్చేశారు, వారి మదన్ వారి కుమారుడు కూడా మన ఆర్ఎన్ శ్రీనివాస్ గారు కుమారుడు కూడా ఇచ్చేశారు. మరి అదేవిధంగా మన క్లస్టర్ ఇన్ఛార్జెస్ అండ్ స్టేట్ సెక్రటరీస్ అయినటువంటి దంపూర్ భాస్కర్ గారు, కృష్ణ యాదవ్ గారు, అదేవిధంగా బుల్లెట్ రమణ గారు, మన అబ్జర్వర్ అయినటువంటి మన చిట్టిబాబు గారు, మన నగర అధ్యక్షుడు అయినటువంటి మన చిన్నబాబు గారు, అదేవిధంగా ఇతర ప్రముఖ నాయకులు, నగర నాయకులు, తెలుగుదేశం పార్టీ అభిమానులు, శ్రేయోభిలాషులు అందరూ కూడా ఇచ్చేశారు. మరి వార్డు ప్రెసిడెంట్స్, యూనిట్ ఇన్ఛార్జెస్, క్లస్టర్ ఇన్ఛార్జెస్, అదేవిధంగా కేఎస్ఎస్, అదేవిధంగా యూనిట్ ఇన్ఛార్జెస్, బూత్ ఏజెంట్స్ అందరూ కూడా ఇచ్చేసి మరి మన శ్రీనివాసులు గారి గెలిపే మన ధ్యేయంగా మరొక్కసారి మీరందరూ మీ కరతాళధ్వనులతో ఆయన్ను ఆహ్వానించాలని, ఆయనకు విజయం చేకూర్చాలని కోరుకుంటూ అందరికీ ధన్యవాదాలతో సెలవు తీసుకుంటాం. ఓం నమో వెంకటేశాయ. సుగుణమ్మక్క గారికి, అలాగే అభ్యర్థి శ్రీనివాసన్న గారికి, జనసేన నాయకులకి, తెలుగుదేశం నాయకులందరికీ, అలాగే మహిళా నాయకులందరూ కూడా పేరు పేరున మా అధినాయకుడు పవన్ కళ్యాణ్ గారి తరఫున మీ అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. మీ అందరికీ నేను రిక్వెస్ట్ చేసేది ఒకటే, జిల్లా అధ్యక్షుడిగా, ఉమ్మడి జిల్లా అధ్యక్షుడిగా నేను 14 నియోజకవర్గాల్లో ప్రతి ఒక్క నియోజకవర్గంలో సమన్వయ కమిటీ మనం చేసుకోవడం జరిగింది. మనందరం కూడా ఈరోజు మన నాయకులు పవన్ కళ్యాణ్ గారు, చంద్రబాబు నాయుడు గారు, మోడీ గారు వాళ్ళ ధ్యేయం ఒక్కటే, వైఎస్ఆర్సీపీ పార్టీని ఓడించాలి, గద్దె దింపాలి అనే ఒకే ఒక ధ్యేయంతో ఒక ప్రధానమంత్రిగా మోడీ గారు 10 ఏళ్ళు ప్రధానమంత్రి, చంద్రబాబు నాయుడు గారు 14 ఏళ్ళు ముఖ్యమంత్రి చేశారు, పవన్ కళ్యాణ్ గారు ప్రజల ఆశయం, రాష్ట్ర ఆశయం కోసం పనిచేసే పవన్ కళ్యాణ్ గారు ఒకవైపున, వీళ్ళెవరు కూడా వాళ్ళు గెలవాలనుకోవడం లేదు, వాళ్ళు ఆంధ్ర రాష్ట్రాన్ని గెలిపించాలి, ఆంధ్రప్రదేశ్ అంధకారంలో ఉన్న ఆంధ్ర రాష్ట్రాన్ని వెలుగులతో నింపాలని ప్రయత్నిస్తున్నారు. అలాగే ఆంధ్ర రాష్ట్ర ప్రజలను గెలిపించాలి. ఈరోజు రాష్ట్రంలో స్వతంత్రం లేదు, జెడ్పీటీసీ ఎంపీటీసీ ఎలక్షన్లని యునానిమస్. ఈరోజు కన్నా ఈ 3 కూటమిలో కలవకపోతే వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం ఎమ్మెల్యేలు కూడా యునానిమస్ చేసేంత దౌర్జన్యం కలిగిన ప్రభుత్వం ఈ వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం. సాక్షాత్తు చంద్రబాబు నాయుడు గారి మీద వెంట వెళ్ళిన 1000 మంది మీద కేసులు పెట్టిన ఈ దౌర్జన్య ప్రభుత్వం వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం. పవన్ కళ్యాణ్ గారు జనవాణి కార్యక్రమానికి వెళ్తే ఆయన్ని నిర్బంధించిన ప్రభుత్వం ఈ వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం. అంటే రాష్ట్రంలో ప్రజల్ని ఖచ్చితంగా ప్రజాస్వామ్యం లేకుండా చేయాలనే ఆలోచనలో ఉన్న ఈ యొక్క వైఎస్ఆర్సీపీ ప్రభుత్వాన్ని, జగన్మోహన్ రెడ్డి గారిని గద్దె తింపితే కానీ రాష్ట్రంలో ప్రజలు చల్లగా ఉండరు, రాష్ట్రం అభివృద్ధి చెందడం అనే ఆలోచనలో వీరు ముగ్గురు ఏకమై ఒక చిన్న అడ్జస్ట్మెంట్ చేసుకున్నారు. దాంట్లో ఈ యొక్క గ్రేటర్ రాయలసీమలో అంటే 52 మన 4 జిల్లాలు, నెల్లూరు 10, 62, 12 ప్రకాశం 74లో మా అధినేత పవన్ కళ్యాణ్ గారు ఒకే ఒక్క సీటుని తిరుపతిని, ఆ దేవుడి పాదాల చెందిన తిరుపతిని ఆర్ఎన్ శ్రీనివాసులు అన్న గారిని అభ్యర్థిగా నిర్ణయించారు. సుగుణమ్మక్క కూడా ఈరోజు మనస్ఫూర్తిగా ఈ అభ్యర్థిత్వానికి సపోర్ట్ చేయడం చాలా సంతోషంగా ఉంది. అక్క బలంగా మొన్న ఎన్నికల్లో కూడా ఆల్మోస్ట్ గెలిచిన, ఇంత వేవ్లో కూడా గెలిచిన వ్యక్తి, ఆ గెలిచి ఆ బడిలో వ్యక్తి అక్క ఈరోజు జనసేనను సపోర్ట్ చేయడం, ఆర్ఎన్ శ్రీనివాసులు గారిని సపోర్ట్ చేయడం, జనసేన తరఫున మా నాయకుడు పవన్ కళ్యాణ్ గారి తరఫున మరొకసారి అక్కకు మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. అలాగే తెలుగుదేశం నాయకులకి, మహిళలకి అందరూ కూడా మీరు బలం, మీరు అన్నట్టు చాలా ఏళ్ల నుంచి తెలుగుదేశం ఇక్కడ బలంగా ఉంది అనే మాట ఖచ్చితంగా మేము కూడా దాన్ని గౌరవిస్తాం. మీ యొక్క సహకారం ఈరోజు మనస్ఫూర్తిగా అందించి అన్నకు మీరు మీ యొక్క మద్దతు తెలపడం నిజంగా ఈరోజు నుంచి వైసీపీ చూస్తుంది ఏంటి పరిస్థితి. ఇక్కడున్న జనసేన, తెలుగుదేశం, బీజేపీ కలిసి అడుగులు ముందుకేస్తే
వైసీపీ ఒక అడుగు మేము ముందుకేస్తే 20 అడుగులు వెనక్కి వెళ్ళే విధంగా దూసుకు వెళ్తారు. అందరూ కలిసి మనందరం కూడా రాష్ట్రంలో ఎట్లయితే వైసీపీ గద్దెదించాలో తిరుపతిలో ఈ యొక్క అభినయ్ రెడ్డిని ఓడించాలనే ధ్యేయంగా మనందరం పాలు నీళ్ళగా కలిసికట్టుగా మనల్ని గెలిపించడం కాదు, మనము తిరుపతి ప్రజల్ని గెలిపించాలి. అన్యాయం అక్రమాల నుంచి తిరుపతి ప్రజలను గెలిపించాలి. గంజాయి వనం, తులసి వనము, తులసి మాలలు, తులసి వనం ఉన్న ఈ తిరుపతిలో గంజాయి మాలలు తెచ్చిన వాళ్ళను మనం ఓడించాలి. మేము చెప్తున్నాను ఒక విషయం, ఖచ్చితంగా ఈసారి వాళ్ళు గెలిచాలనే ఆలోచన వస్తే మన ఇళ్లలో మనము మున్సిపల్ ట్యాక్స్ తరపు వీళ్ళకు జే ట్యాక్స్ కూడా కట్టాలి. అటువంటి అరాచకమైన పాలన వస్తుంది. కాబట్టి ఈ యొక్క మోడీ గారు, చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు వీళ్ళ యొక్క నిర్ణయించిన అభ్యర్థులందరూ కూడా మీకు ఒక చిన్న రిక్వెస్ట్ ఏమంటే, ఇన్ని చోట్ల తెలుగుదేశం వచ్చినా ఒక్క చోట గాజు గ్లాస్ వచ్చింది. మీరు పవన్ కళ్యాణ్ గారి మీద ఆ రోజు చంద్రబాబు నాయుడు గారికి పవన్ కళ్యాణ్ గారు మనస్ఫూర్తిగా మద్దతు ఇచ్చారు. అదే తీర్చుకునే అవకాశం రాయలసీమలో తిరుపతిలో ఉన్న తెలుగుదేశం నాయకులకు వచ్చింది, తెలుగుదేశం మహిళలకు వచ్చింది. అక్క మీ అందరికీ చంద్రబాబు నాయుడు గారికి పవన్ కళ్యాణ్ గారు చేసిన సహాయానికి తీర్చుకునే అవకాశం మీకు వచ్చింది. మీరు పవన్ కళ్యాణ్ గారు నిర్ణయించిన ఆరణి శ్రీనివాసులు గారిని అత్యధిక మెజారిటీతో గెలిపించాలని, మీరు ఈ యొక్క విజయానికి మీరు నడిపించాలని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.